భగవద్గీతలోని 11వ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి తన అనంతమైన దివ్యమైన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఇందులో వేలాది తలలు, కళ్ళు, చేతులు, సూర్యచంద్రాగ్నులు మరియు సమస్త విశ్వం కృష్ణునిలో ఒకే చోట కనిపిస్తాయి. ఇది పరమాత్ముని సకల చరాచర సృష్టికి మూలమని, కాలస్వరూపుడని నిరూపించే అద్భుత ఘట్టం. విశ్వరూప దర్శన వివరాలు 11వ అధ్యాయం. సందర్భం: శ్రీకృష్ణుని విభూతులను అంటే వైభవాన్ని విన్న అర్జునుడు కృష్ణుని నిజస్వరూపాన్ని చూడాలని కోరగా భగవంతుడు దివ్య దృష్టిని ప్రసాదించి తన విశ్వరూపాన్ని చూపించాడు. వర్ణన: అర్జునుడు వర్ణించినట్లు ఆ రూపం అనంతం. అనేక ముఖాలు, కళ్ళు, అద్భుతమైన ఆభరణాలు, దివ్యస్త్రాలు ధరించి ఉంది. ఆ శరీరంలో సూర్యచంద్రాగ్నుల కాంతి, దేవతలు, మునులు, నాగులు మరియు సకల జీవులు దర్శనమిచ్చాయి. కాలస్వరూపం: కృష్ణుడు తనను కాలము అంటే టైం లేదా డిస్ట్రక్షన్ గా ప్రకటించుకున్నాడు. అర్జునుడు విశ్వరూపంలో కురుక్షేత్రంలోని కౌరవాది వీరులు కృష్ణుని నోటిలో పడి నశించడాన్ని చూశాడు. అంటే యుద్ధం అప్పటికే గెలవబడిందని అర్థం. అర్జునుని భావన: భగవంతుని ఉగ్రరూపాన్ని చూసి అర్జునుడు భయపడి భక్తితో నమస్కరించి తిరిగి కృష్ణుని సౌమ్యమైన చతుర్భుజ రూపాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు. ముఖ్య సందేశం: భగవంతుడు సర్వాంతర్యామి, సర్వవ్యాపి మరియు సృష్టి స్థితి లయకారుడు. సమస్తం తనలోనే ఉందని, తనే అన్నింటికీ మూలమని ఈ అధ్యాయం బోధిస్తుంది. ఈ దివ్యరూప దర్శనం అర్జునునిలోని సంశయాలను తొలగించి కృష్ణునిపై సంపూర్ణ విశ్వాసాన్ని పెంచింది.